ఈరోజు మనం కొన్ని జనరల్ స్టడీస్ బిట్ చూద్దాము. హీరాకుడ్ ఆనకట్ట ఈ నదిపై నిర్మించబడింది. మహానది. యునెస్కో ప్రధాన కార్యాలయం ఇక్కడ ఉంది, ప్యారిస్. వాతావరణ పీడనాన్ని ఏ పరికరంతో కొలుస్తారు? బారోమీటర్. ప్రపంచ వాణిజ్య సంస్థ ఎప్పుడు స్థాపించబడింది? 1995లో. సహాయ నిరాకరణ ఉద్యమం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? 1920లో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బుల్లి అనే పదాన్ని ఈ ఆటలో ఉపయోగిస్తారు? హాకీ. ఎగిరే దేవదూత అని ఎవరిని పిలుస్తారు? పిటి ఉషా. భారతదేశం యొక్క వైశాల్యం ఎంత? 32,87,263 చదరపు కిలోమీటర్లు. షేర్ షా సూర్యుని ఎక్కడ ఖననం చేశారు? సంసార్. నీటి రసాయన సూత్రం ఏమిటి? H2O. నెక్స్ట్ బిట్స్. గీతా గోవింద్ ఎవరు రాశారు? జయదేవ్. ఖజరహో ఆలయాలు ఏ రాజవంశ పాలకులు నిర్మించారు? చందేల్. మానవ శరీరం యొక్క సాధారణ రక్తపోటు ఎంత? 80 నుండి 120 మిల్లీమీటర్లు. ప్రకృతిలో లభించే అత్యంత గట్టి పదార్థం వజ్రం. ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? జినీవా, స్విట్జర్లాండ్. నెక్స్ట్ బిట్. భారతదేశంలో ఏ ధాన్యాన్ని ఎక్కువగా వినియోగిస్తున్నారు? బియ్యం. ఆర్మీ డే ఎప్పుడు జరుపుకుంటారు? జనవరి 15. న్యూట్రాన్ ఎవరు కనుగొన్నారు? జేమ్స్ చాడ్విక్. అతి పురాతనమైన వేదం ఏది? ఋగ్వేదము. విద్యా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? నవంబర్ 11న. నెక్స్ట్ బిట్. భారతదేశంలో ఏ రాష్ట్రానికి ఇంగ్లీష్ అధికార భాషగా ఉంది? నాగాల్యాండ్. భారతదేశంలో జిప్సం అత్యధికంగా ఏ రాష్ట్రంలో ఉత్పత్తి అవుతుంది? రాజస్థాన్. భారతదేశంలో బంగారు గని ఎక్కడ ఉంది? కోలార్, కర్ణాటకలో. భారత రాజ్యాంగంలో ఎన్ని షెడ్యూల్ ఉన్నాయి? 12. స్వైన్ ఫ్లూ అనే వ్యాధి వ్యాపింపచేసే వైరస్ ఏది? H1N1. Please do subscribe my channel for more videos. Thank you. Next bit. జాతీయ ఓటర్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? జనవరి 25. భారతదేశ భూభాగంలో ఎంత శాతం అడవులు ఉన్నాయి? 19%. జిమ్ కార్బెట్ నేషనల్ పార్కు ఎక్కడ ఉంది? నైనిటాల్. గుజరాత్ నుండి గోవా వరకు ఉన్న తీర ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు? కొంకన్. రిపబ్లిక్ పుస్తకాన్ని ఎవరు రాశారు? ప్లేటో. నెక్స్ట్ బిట్స్. ఏ నగరాన్ని సరస్సుల నగరం అని పిలుస్తారు? ఉదయపూర్. అండమాన్ నికోబార్ దీవుల్లో ఎన్ని దీవులు ఉన్నాయి? 324. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం ఏది? భారతదేశం. రాష్ట్రపతి లోక్సభకు ఎంతమంది సభ్యులను నామినేట్ చేయవచ్చు? 2. ఉత్తరార్ధగోళంలో అతి తక్కువ రోజు ఎప్పుడు ఉంటుంది? డిసెంబర్ 22. నెక్స్ట్ బిట్స్. రామచరితమానస్ ఎవరు రాశారు? తులసీదాస్. అలెగ్జాండర్ భారతదేశంపై ఎప్పుడు దాడి చేశాడు? క్రీస్తుపూర్వం 326. ఢిల్లీలో జామా మసీదును ఎవరు నిర్మించారు? షాజహాన్. శాంతి సమయంలో లభించే అత్యున్నత సైనిక పురస్కారం ఏది? అశోక్ చక్ర. ఘన పాత పేరేమిటి? గోల్డ్ కోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.